మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ దంపతులు తమ అనుమతి లేకుండా ఫోటోలను ఉపయోగించిన ఓ యూట్యూబ్ ఛానల్పై 4 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకే ఈ చర్య తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ దంపతుల జంట ఒకటి. ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారాలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ ఇప్పటికీ పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా ఐశ్వర్య రాయ్ మాత్రం సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈ దంపతుల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐశ్వర్య దంపతులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడానికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వారి అనుమతి లేకుండా ఫోటోలు వారికి సంబంధించిన విషయాలను తమ స్వలాభం కోసం ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐశ్వర్య దంపతులు కూడా యూట్యూబ్పై ఏకంగా 4 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు ఉపయోగించకూడదని కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఏఐతో క్రియేట్ చేసిన ఐశ్వర్య ఫోటోలు యూట్యూబ్లో దర్శనమివ్వడంతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడటంతో తన పరువు ప్రతిష్టలకు పూర్తిగా భంగం కలిగించినట్లేనని కోర్టు తీర్పుని ఇచ్చింది. ఐశ్వర్య వేసిన ఈ పిటిషన్ విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు పూర్తిగా ఐశ్వర్యకు అనుకూలంగా తీర్పును వెల్లడించారు. వెంటనే ఐశ్వర్యకు సంబంధించిన యూఆర్ఎల్లను తొలగించి వాటిని బ్లాక్ చేయాలని యూట్యూబ్తో పాటు కామర్స్ వెబ్సైట్లకు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఎవరికైతే నోటీసులు అందుతాయో వారందరూ 72 గంటలలోపు వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఈమె ఆ యూట్యూబ్ ఛానల్పై పరువు నష్టం కేసు వేసింది. విడాకుల వార్తలపై ఆగ్రహం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్చలకు కారణమైంది. అయితే గతంలో కూడా ఐశ్వర్య సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను ఈ విధంగానే ఖండిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈమె సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారని చెప్పాలి. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించిన నేపథ్యంలో ఈమె వైవాహిక జీవితం గురించి కూడా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ వార్తలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఇలా విడాకులు వార్తలు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాపై అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇలా తమ విడాకుల గురించి వచ్చే వార్తలలో నిజం లేదని ఈ జంట వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి. ప్రతి నెల కూతురి కోసం ఆ పని చేస్తున్న అలియా నిజంగా క్యూట్ అబ్బా. సెలబ్రిటీల వ్యక్తిగత సమాచార వినియోగంపై పెరుగుతున్న వివాదాలను ఈ కేసు మరోసారి రుజువు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇటువంటి అనుమతి లేని కంటెంట్ వాడకానికి సంబంధించి యూట్యూబ్ ఛానళ్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.